ఏంటి గురు నేను లేకుండా ఏంటి? రే కన్నా నువ్వు లేకుండానా? నువ్వే లేట్ గా వచ్చావురా. రే కమాన్ రా, చప్పట్లు కొట్టండి. కమాన్ కమాన్, వెయ్ డాన్స్. అది కమాన్ కమాన్. ఏ రేయ్ ఏంటి లేపుతానన్నా? నువ్వు వీణ్ణి గుద్దనంటనా? రాము చూసావా, మనిషికి కాళ్ళు చేతులు కన్నా ఆత్మవిశ్వాసమే ముఖ్యం. రేయ్ వాటర్ బాటిల్ ఇవ్వండిరా. ఇదిగో తాగు. నువ్వు ఎవరికన్నా తక్కువడివి కాదు. నువ్వు మనసు పెడితే ఏవైనా చేయగలవు. కమాన్ కమాన్ గెట్ అప్. Come on, Ramu. You can do it. Come on. భయపడకు, లే. అదే. Come on, come on, come on. Very good. Come on, Ramu. Come on, come on. అదే. Come on. Super. లే రమవా పైకి నువ్వు లే రమవా. దూకుమవా దూసుకొని వెళ్ళుమవా. నీకంటే ఎవడు గొప్ప కాడు, నీకు సాటంటూ ఎవడు ఇంక రాడు. ధైర్యంగా మీసమెలేసై లే రమవా పైకి నువ్వు లే రమవా. దూకుమవా దూసుకొని వెళ్ళుమవా. నీకంటే ఎవడు గొప్ప కాడు, నీకు సాటంటూ ఎవడు ఇంక రాడు. ధైర్యంగా మీసమెలేసై అదరొద్దన్నా నువ్వు బెదరొద్దన్నా. నువ్వు భయపడిపోతే లోకం భయపెడుతుంది. ఎదిరించి చూడు, ఢీ కొట్టి చూడు, లోకం బెదురుతుంది, నీ శరణంటుంది. ధైర్యం లేనోడికి రాదా బోలెడు కష్టాలు, చస్తూ ఉంటాడు ప్రతి క్షణము. వీరుడిలా ఉంటే ఎల్లప్పుడూ సుఖాలే, విజయాలెన్నెన్నో భరిస్తాయిలే. ధైర్యంగా మీసమెలేసై ఏదో తలచి మరి ఏదో వలచి, నువ్వు అనుకున్నది కాక ఏదో చేస్తా. ఏదో జరిగి కదే అట్టం తిరిగి, నీ లైఫే తిరిగి చివరికేదో దా. కాస్త జాగ్రత్త ఉండాలి సోదరా, జీవితం అంటేనే ఆషామషీనా. మంచిని వీడొద్దు, మిన్నే విరిగి పడుతున్నా, నింగే నీ హద్దు చేసే ఏదైనా. ధైర్యంగా మీసమెలేసై లే రమవా పైకి నువ్వు లే రమవా. దూకుమవా దూసుకొని వెళ్ళుమవా. నీకంటే ఎవడు గొప్ప కాడు, నీకు సాటంటూ ఎవడు ఇంక రాడు. ధైర్యంగా మీసమెలేసై
పగటిపూట ఆట పాటాని చిందులేసి టెర్రర్గా ఉండే మన రాఘవ రాత్రైతే పరమ పిరికోడు. ఎందుకంటే రాత్రి వేళే కదా దెయ్యాలు, భూతాలు, పిశాచులు, మోహినిలు అందరూ ఎంట్రీ ఇస్తారు. అడుగుతున్నాం బాబాయ్ కథ చెప్పమని, కానీ నువ్వు కథ చెప్పకుండా ఎస్కేప్ అవుతున్నావు. కథ చెప్పు బాబాయ్. నువ్వు కథ చెప్పాల్సిందే బాబాయ్. ఏ కథ పిల్లలు? దెయ్యం కదా. అది దెయ్యాల కథ వింటే మీరిద్దరూ భయపడి దడుచుకుంటారు. అందుకని వేరే కథ చెప్తానే. మాకు దెయ్యం కథ కావాలి. ముందు నువ్వు కథ చెప్పు, ఆ తర్వాత భయపడేది మేవా నువ్వా అని చూద్దాం. నిజంగానా? నిజంగానే. నాకేం భయం లేదు, మీరే భయపడతారు. చెప్తున్నా. చెప్పనా? చెప్పు. చెప్తున్నాను. ఒక ఊరిలో ఏం చేస్తున్నావమ్మా? కథ చెప్తున్నానమ్మా. నువ్వు ఏం కథ చెప్తున్నావేంటి? దెయ్యం కథ. దెయ్యం కదా? దెయ్యం అంటే భయపడేవాడివి. దెయ్యాన్ని తలుచుకోవు, దెయ్యం గురించి మాట్లాడవు, దెయ్యం సినిమాలు చూడవు. అలాంటిది నువ్వు దెయ్యం కథలు చెప్పడమా? అయ్యయ్యో, ఈ రోజు రాత్రంతా నన్ను నిద్రపోనివ్వడే. ఒక ఊరిలో ఎంతసేపు అదే ఊర్లో? డైరెక్ట్ గా కథకి రా. ఉండరా, అర్జెంట్ పడతావెందుకు? దెయ్యం ఎప్పుడు కూడా నిదానంగానే వస్తుంది. సరే కానీ రండి, పక్కకి రండి. ఎందుకంటే నేను దెయ్యం కథ చెప్పేటప్పుడు మీరు భయపడకుండా ఉండాలి కదా. పక్కన కూర్చుంటే భయం వేయకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడ వరకు చెప్పాను? ఒక ఊళ్ళో. సరే సరే నేనే చెప్తాను. ఇలా చూడండి, మీకు ఒంటెలు ఏదైనా వస్తే ఒక్కళ్ళు వెళ్ళిపోకండి, నన్ను తోడు తీసుకువెళ్ళండి. ఎందుకంటే మీరు భయపడతారు కదా, అందుకనే. ఎంతవరకు చెప్పాను? ఒక ఊళ్ళో. నీకసలు కథ చెప్పడమే రాదు, నేను చెప్తా. అది కథ విను. ఎందుకు ఇలా డీటెయిల్స్ సౌండ్ లో వినిపిస్తున్నారు? నువ్వు చెప్పే దెయ్యానికి 2 చేతులు 2 కాళ్ళు, నేను చెప్పే దెయ్యానికి 10 చేతులు 10 కాళ్ళు. 2 కాళ్ళు 2 చేతులు ఉన్న దెయ్యానికి ఒంటరి పోసుకుంటాను రా. ఈ దెయ్యానికి 10 ఉన్నాయా? వద్దురా బాబు, నన్ను వదిలేంట్రా, వద్దురా. నువ్వు సైలెంట్ గా ఉండు. బాబాయ్ని నేను చూసుకుంటాను. నువ్వు చెప్పేది ఒట్టి కదా, నేను చెప్పేది నిజం. ఆ కొరివి దెయ్యం జుట్టు విప్పేసుకుంది. ఏంటది? నాలుక. అది ఎంత పెద్దది. ఆ పెద్ద నాలుక కిందకొచ్చి దాని మీద నుంచి రక్తం, ఆ రక్తం నీ ఒంటి మీద ఇప్పుడు చూడొస్తాడు. సూపర్ స్పీడ్ లో వస్తాడు. వస్తాడు చూడు. చిక్కు చిక్క చిక్క చిక్కు చిక్క చిక్క చిక్కు చిక్క. రాఘవా, ఇది నీకు న్యాయమేనా? నిన్నెవరు బెదిరించినా పరిగెత్తుకుంటూ వచ్చి నా చంకెక్కుతావేంట్రా? నువ్విలా వచ్చి కూర్చుంటే ఏదో ఒక రోజు నా నడుము విరిగిపోద్దురా. నా నడుము బెండయ్యి ఈజీ చైర్లా వంగిపోద్దురా. నేనేమన్నా స్టోరీ చెప్తున్నానా? హాయిగా సోఫా మీద కూర్చున్నట్టు కూర్చుని వింటున్నా. దిగరా కిందకి, దిగో. అబ్బా, రోజు రోజుకి నీ గోల తట్టుకోలేకపోతున్నాను రాఘవా. ఏంటి నా గోల? చిన్నప్పటి నుంచి అన్నం పెట్టేటప్పుడు నిద్రపుచ్చేటప్పుడు దయ్యం వస్తుంది భయపెట్టేసి ఇప్పుడు గోలంట గోల. నేను భయపడక నువ్వే కారణం. సరే సరే, నీకు దండం పెడతాను. వెళ్ళు, పోసుకునిరా. మళ్ళీ అర్ధరాత్రి లేపి నన్ను తోడు రమ్మనుకు. ఏంటి కూర్చుండిపోయావు? రా. ఎక్కడికే? ఏంటి కొత్తగా అడుగుతున్నావు? రా. నాకు రావడం లేదు, నువ్వు వెళ్ళు. నీకు వచ్చినా రాకపోయినా నువ్వు వచ్చి తీరాలి. కుదరదు. కుదరదా? కుదరదరా? ఏంటి కుదరదా? అయ్యయ్యో, ఒరే, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారా? ఎంత పెద్ద పిల్లని ఈ రోజుకి నేను బాత్రూమ్ తీసుకెళ్ళాలి. ఈ రూమ్ లోకి ఎవరు చూస్తారమ్మా? ఎవరు చూసినా కూడా పర్వాలేదు, నువ్వు రా. రామా, రా, ప్లీజ్ రా. రామా, అమ్మా,
ఏదైనా ఒక పాట పాడవా? అయ్ నువ్వు ఉచ్చపోసుకోవాలంటే సాంగ్ కావాలమ్మా. అయ్యో పాడమ్మా, కాస్త పని తొందరగా అయిపోతుంది. సరే సరే. అమ్మా ఇంకేది లేనట్టుగా నీకు ఇదే సంగతి దొరికిందా? ఇది చాలా ఫేమస్ సాంగ్. అది నీకు ఏదైనా భక్తి గీతం పాడమ్మా. బాత్రూమ్ లో భక్తి పాటలా అమ్మా? ఏం పర్వాలేదు పాడమ్మా. కర్మ కర్మ. సరే. అయ్యేడు కొండల మీదెక్కి కూసున్నాడు మా స్వామి, శేషాద్రి శిఖరంలో శయనిస్తాడు మా స్వామి, నీ చూపే చాలు మా స్వామి, నీ అండా చాలు మా స్వామి, శ్రీనివాస వెంకటరమణ నువ్వే మాకు దిక్కయ్యా, ఇక నువ్వే మాకు దిక్కయ్యా, చల్లని వాడు చక్కని వాడు మమ్ములను కాపాడ వచ్చడి వాడు, ఆ చల్లని వాడు. ఏ అయ్య జిప్పేసుకోరా జిప్పు. ఏంటో ఇది బయట ఉండాల్సిన ఇంట్లో తీసుకొచ్చి పడేస్తున్నా. ఏమైందిరా నీకు? నా చిన్నతనంలో నువ్వే కదా చెప్పావు ఇలా సెటప్ చేసుకుంటే ఏ దెయ్యమో పిశాచి భూతమో లోపలికి రాదు అని. చెప్పినప్పుడు నువ్వు చిన్న పిల్లాడివి, ఇప్పుడు గాడిదలా ఎదుగావు. అమ్మో దెయ్యానికి గాడిద వయసు గుర్ర వయసు తేడాలుండవు, ఏ వయసులో ఉన్నవాడైనా పట్టుకుంటుంది. నిన్ని జన్మలో ఎవ్వరూ మార్చలేరా. చూసావా ఈ సెటప్ దాటి ఏ దెయ్యం లోపలికి వచ్చే ఛాన్సే లేదు. ఫుల్ సేఫ్. ఈ సెటప్ ని దాటి ఒకవేళ ఏదైనా దెయ్యం వస్తే నోరు మూస్తావా? దానికి వేరే సెటప్ చేసి ఉంచుకున్నానులే. ఏంటది? జై హనుమాన్ వీరాంజనేయ మారుతి నమో నమః. తండ్రి ఈ భూత ప్రేత పిశాచాల నుండి దుష్ట శక్తుల నుండి నువ్వే నన్ను కాపాడాలి తండ్రి. కాపాడతాడు కాపాడతాడు. ఎలా ఉంది ఈ సెటప్? నీలాంటి పిరికొన్ని నేనెక్కడ లోపలికి లోపలికి ఇప్పుడైనా లోపలికి వస్తుంది చూసా. అమ్మా ఏంట్రా? రేపు ఉదయం నన్ను 5 గంటలకే పెందరాడే లేపాయి. ఎందుకు? అది వదిన చెల్లెలు ప్రియా ఉంది కదా, రేపు ఊరి నుంచి వస్తుంది కదా, అందుకనే పెందరాడే వెళ్ళి తన స్టేషన్ నుంచి పికప్ చేసుకొస్తాను. ఈ మంచం చుట్టూ ఎన్ని చెప్పులు పడేసావో గుర్తుంది కదా, అన్ని చేతులు చిరిగిపోయేలా కొడతాను. మూసుకుని పడుకో, డ్రైవర్ తీసుకొస్తాను. వెయిట్ చేస్తున్నాను తెలిస్తే మన వాల్యూ పడిపోతుంది. అందుకని ఇప్పుడు లోపలికి వెళ్ళి తర్వాత క్యాషువల్గా ఎంట్రీ ఇద్దాం.